వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తుంది మనకి. ఒకటి, మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను అంటున్నది. చేసినా చేయకపోయినా దిగిపోవాల్సిందే. ఎందుకంటే మెజారిటీ ఎక్కడ మీకు రాలేదు, అధికారాన్ని మీరు కోల్పోయారు, ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చారు. సరే, మీరు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఓట్ల ప్రక్షాళన, ఓటర్ లిస్ట్ ప్రక్షాళన, SIR సర్ పేరుతో బీజేపీ పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న దాదాపు 90 లక్షల ఓట్లని తొలగించింది. దానివల్లే మేము ఓడిపోయామని మమతా బెనర్జీ ముందు నుంచి ఆరోపిస్తున్నది. దేశమంతా ఇది ఒక పెద్ద సమస్య కూర్చున్నది. లేదు లేదు, వీళ్ళంతా బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వివాదాస్పదంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల ఓట్లను మాత్రమే తొలగించామని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. చాలా ఇష్యూస్ జరిగినాయి దీంట్లో. దాదాపు లక్షలాది మంది ఓట్లు తొలగించినప్పుడు సుప్రీంకోర్టు దాకా ఇష్యూ జరిగింది. వీళ్ళందరినీ మళ్ళీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఓటర్ లిస్టులో పెట్టాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు కూడా కోర్టులు సరిగ్గా స్పందించలేదు అన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆ 90 లక్షల ఓట్లు ఎంత కీలకమైనవి అంటే, సరే వాళ్ళు చొరబాటుదారుల, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల, ఎవరు అన్నది పక్కన పెడితే 100కు 100% ఆ 90 లక్షల ఓట్ల తొలగింపు అన్నది ఎఫెక్ట్ అయితే చూపించింది. ఎట్లా? దాదాపు 84 నియోజకవర్గాల్లో ఈ తొలగించినటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. ఈ 54 నియోజకవర్గాల్లో ఉన్న 52 నియోజకవర్గాలు 2021లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, మమతా బెనర్జీ గెలిచింది. 52 కాన్స్టిట్యున్సీస్లో మమతా బెనర్జీ గెలిచింది ఆ 54 నియోజకవర్గాల్లో. సో ఈసారి మొత్తం ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా చీలింది. మమతా బెనర్జీకి పడాల్సిన ఓట్లు వాళ్ళు అంతా ఓటర్లు కాకుండా పోయినారు. ఆ ఎఫెక్ట్ అనేది చాలా భయంకరంగా ఉంది అక్కడ. సో ఇదొక కారణం ఆమె చెప్తున్నది. 100 సీట్లని మొత్తం లూటీ చేసి గెలిచారని. ఇప్పుడు నేను రాజీనామా చేయనంటుంది. ఏమైతుంది రాజీనామా చేయకపోతే? గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అవతల పడేస్తాడు. కాకపోతే ఆమె ఇష్యూని, ఈ దేశంలో ఇష్యూ తీసుకురావడానికి ఆమె చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అల్టిమేట్గా ఓట్లు వేశారు, రిజల్ట్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఏంటి అని పక్కన పెడితే 206 స్థానాలు బీజేపీ గెలిచింది. బీజేపీ అభ్యర్థి అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నెక్స్ట్, విజయ్ ప్రమాణ స్వీకారం రేపు ఉండే అవకాశం ఉంది. 11:30కి ఏమో ఉండే అవకాశం ఉంది. మరి మెజారిటీ ఏంటి అంటే 10 సీట్ల దూరంలో ఉన్నాడు. 118 మ్యాజిక్ ఫిగర్, 108 దగ్గర ఉన్నాడు. మరి మిగతా 10 సంగతి ఏంటి అంటే, కాంగ్రెస్ ఎంటర్ అయింది. టీవీకే కాంగ్రెస్ మద్దతు కోరింది. కాంగ్రెస్కి 5 ఉన్నాయి. అండ్ ఇండియా కూటమిలో ఉన్న 1-2 భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా వీసీకే పార్టీ అక్కడ 2 స్థానాలు ఉన్నాయి, సిపిఐ 2 ఉన్నాయి, సిపిఎం 2 ఉన్నాయి. ఇంకా చిన్న చితక పార్టీలు 2 స్థానాలు, ఒక్కొక్క స్థానం ఉన్నది. సో వాటన్నింటిని కలిపితే 10 స్థానాలు యాడ్ అవ్వడం పెద్ద సమస్య కాదు. సో కాబట్టి కాంగ్రెస్ ఇండియా కూటమి అలయన్స్తో ఉన్న కొన్ని పార్టీల మద్దతుతో విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అక్కడ ప్రజలు కూడా అదే డిసైడ్ చేసిరు. సో ఈ 2 వార్తలు మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. అండ్ ఇంకొక భయంకరమైన వార్త, ఎల్నినో ప్రభావం ఈ దేశం మీద ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నది. ఇదేమైనా తెలంగాణ వాతావరణ శాఖనో, హైదరాబాద్ వాతావరణ శాఖనో, లేకపోతే ఇండియాలో ఉన్న వాతావరణ శాఖ చెప్పేది కదా. ఎందుకంటే మన దగ్గర కింద మీద అవుతుంది. వర్షం పడుతుంది అంటే పడదు, పడదు అని అంటే పడుతుంది. ఆగమాగా ఉంటుంది కదా మన లెక్కలు. సో ప్రపంచంలో ఉన్న ఎన్నో వాతావరణ కేంద్రాలు, శాఖలు చెప్తున్నది ఏంటి అంటే, ఈసారి చాలా భయంకరమైన ఎల్నినో రాబోతున్నది. ఎల్నినో అంటే ఋతుపవనాలని అడ్డుకుంటుంది. సో ఈ ప్రభావము ఆల్రెడీ స్టార్ట్ అయిందట. 1872లో 1872లో ఒకసారి ఇట్లాంటి కరువు వచ్చింది. 96 లక్షల మంది తిండి లేక ఆకలి చావులతో చనిపోయారు. సో చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని అంటున్నారు. ఇదంతా దీనికి కారణం ఎవరంటే మనిషే. మనం చేసుకున్న విధ్వంసమే, మనం చేసుకున్న పర్యావరణ విధ్వంసంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో కాబట్టి మళ్ళీ ఆ ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నాయి. చాలా భయంకరంగా ఉంటుందట. కొన్ని దేశాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మన దగ్గర కూడా స్టార్ట్ కాబోతున్నదట. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం. సో దాదాపు ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవే వార్తలు కనబడుతున్నాయి. ఎవరో ప్రొడ్యూసర్ చనిపోయారట పాపం. ఆర్బి చౌదరి నిన్న రాజస్థాన్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. చాలామంది పెద్ద పెద్ద హీరోలతో ఆయన చాలా సినిమాలు తీశారు.